ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వదినా, మీరు కంగారు పడకండి. విహారీ వస్తున్నాడు కదా, వాడు చూసుకుంటాడు. విహారీ చూసుకోవడానికి ఏమీ ఉండదు. వాణ్ణి అడ్డంగా ఇరికించి వాడి అడ్డుని పూర్తిగా తొలగించుకుంటాను. అదిగో విహారీ వచ్చాడు. నాన్న విహారీ, అమ్మా నేను చూసుకుంటాను, మీరేం టెన్షన్ పడకండి. ఎస్ఐ గారు చెప్పండి. సార్, మీ మీద కంప్లైంట్ వచ్చింది. మీరు మాతో పాటు స్టేషన్కి వస్తే ఎంక్వైరీ చేయాలి. వాట్? స్టేషన్కి రావడం ఏంటి ఎస్ఐ గారు? ఈ ఎంక్వైరీ ఏదో ఇక్కడ చేయండి. మేము మా డ్యూటీ ఎలా చేయాలో మాకు బాగా తెలుసు. మీరు ఎవరిని స్టేషన్కి రమ్మని చెప్తున్నారో తెలుసా? ఎవరైనా చట్టం ముందు ఒకటే మేడం. సార్, మాకు కోఆపరేట్ చేయండి, మిమ్మల్ని కస్టడీలోకి తీసుకుంటాం. కేస్, ఎఫ్ఐఆర్, అరెస్ట్ వారెంట్ లేకుండా ఎలా విహారీ గారిని కస్టడీలోకి తీసుకుంటారు? మాకు సార్ని కస్టడీలోకి తీసుకోమని పైనుంచి ఆర్డర్స్ వచ్చాయి మేడం. మేము ఆయన తీసుకొని వెళ్తాం. మీ ఇష్టం వచ్చినట్టు అలా ఎలా అరెస్ట్ చేస్తారు? మీకేం రైట్ ఉంది? మేడం, అన్ని స్టేషన్కి వెళ్ళాకే చెప్తాం. మీరు రెడీ సార్? సార్, మీరు తప్పు చేస్తున్నారు. ఒక బిజినెస్ మ్యాన్ మీద కంప్లైంట్ వచ్చిందని కస్టడీలోకి తీసుకోవడం కరెక్ట్ కాదు. సార్, మీరు మాకు కోఆపరేట్ చేయండి. ఎస్ఐ గారు, మీరు చేసే తప్పుకి మీరు ఖచ్చితంగా కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారు. మా డ్యూటీ మేము చేస్తున్నాం సార్. మా కోఆపరేట్ చేయకపోతే బలవంతంగా లాక్కొని తీసుకెళ్లాల్సి వస్తుంది. ఆ రైట్ మీకు లేదు సార్. ఎవరైనా ప్రముఖుల్ని అరెస్ట్ చేయాలంటే 41A సెక్షన్ కింద నోటీస్ ఇవ్వాలి. ఆ తర్వాత అరెస్ట్ చేయాలి. అమ్మా, ఆ సెక్షన్స్ అన్ని ఈ కేసులో వర్తించవు. సార్, మీరు పదండి. నాన్న విహారీ, ఏంట్రా ఇది? అమ్మా మీరేం కంగారు పడకండి, నాకేం కాదు. ఎస్ఐ గారు, మీకు మా గురించి తెలియక చాలా తప్పు చేస్తున్నారు. మేడం, మమ్మల్ని బెదిరించకండి. మా ఉద్యోగం మేము చేస్తున్నాం. పదండి సార్. విహారీ, విహారీ, బావా, విహారీ, ఎస్ఐ గారు, విహారీ. ఒక నిమిషం. అమ్మా, బావని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు. నువ్వేం కంగారు పడకే. మా వాడు వాడి కారులో వస్తాడు, మీరు వెళ్ళండి. లేదు, మా వెహికల్లోనే తీసుకువెళ్తాం. ఇది మరీ టూ మచ్ సార్. సార్, మీరు వెహికల్ ఎక్కండి. బావా, విహారీ, అమ్మా నాకేం కాదమ్మా, నేను కాసేపట్లో వచ్చేస్తాను. అత్తయ్య, అమ్మను మీరు జాగ్రత్తగా చూసుకోండి. విహారీ, అయ్యో. విహారీ, నువ్విక్కడి నుంచి వెళ్ళడమే గాని తిరిగి రానివ్వను. నిన్ను ఇటు నుంచిటే తిరిగి రాని లోకాలకు పంపించే ఏర్పాటు నేను చేస్తాను. విహారీ, అయ్యో. నేను ప్రాజెక్ట్ సైట్ దగ్గరికి వెళ్ళి అసలు ఏం జరిగిందో తెలుసుకొని వస్తాను. విహారీ, లోపలికి పదండి మెల్లగా.
హలో. హలో సిఐ గారు, ఎస్ చెప్పండి. మీతో ఒక డీల్ గురించి మాట్లాడాలి. డీలు గీలు ఏం వద్దు, ఫోన్ పెట్టేయండి. డీల్ అమౌంట్ 50 లక్షలు. ఇంతకీ ఎవరు మీరు? నా డీటెయిల్స్ తర్వాత చెప్తాను. మీరేం చేయాలో ముందు వినండి. మీ ఎస్ఐ విహారీ అనే బిజినెస్ మ్యాన్ని కస్టడీలోకి తీసుకుని మీ స్టేషన్కి తీసుకొచ్చాడు ఎంక్వైరీ చేయడానికి. అవును. వాణ్ణి మీరు ఎన్కౌంటర్ చేసి లేపేయాలి. మీరైతే ఏ సాక్ష్యం లేకుండా ఒక్క ఆయుధం దొరకకుండా ప్లాన్డ్గా చేస్తారని మీకు ఫోన్ చేశాను. అలాంటి పనులు మేము చెయ్యం. ₹1 కోటి ఇస్తాను. అయినా సరే నేను ఆ పని చేయను. కోటితో పాటు ఎస్పీగా ప్రమోషన్ కూడా ఇప్పిస్తాను. నమ్మకం ఏంటి? నమస్తే సార్, ఆ, మీకోసం మేడం లంచ్ బాక్స్ పంపించారు. మా ఆవిడ లంచ్ బాక్స్ పంపించడం ఏంటి? ఎవరా నువ్వు? చాలా స్పెషల్ లంచ్ బాక్స్ సార్, ఓపెన్ చేసి చూడండి. రేయ్, ఎవడ్రా నువ్వు? రేయ్, లంచ్ బాక్స్ని ఓపెన్ చేసి చూడండి. హలో మేడం. చూసారా? చూశాను మేడం. అది జస్ట్ అడ్వాన్స్ మాత్రమే. ఈ పని చేసి పెడితే నీకు ₹1 కోటి డబ్బులు, ప్రమోషన్ వస్తుంది. ఆ, ఇంతకీ ఎవరు మీరు? నా గురించి మీకు అనవసరం. నేను చెప్పింది చేస్తే చాలు. మీరు బ్యాలెన్స్ అమౌంట్ నా ప్రమోషన్తో సహా చూసుకోండి. నేను విహారిని ఎన్కౌంటర్ చేసే పనిలో ఉంటాను. సార్ చెప్పండి సార్. ఏ లే. సార్ ఏంటి సార్, ఏమైంది? నీకేం సమాధానం చెప్పేది? లే, పైకి లే. పద సార్ పద, సార్, పద. ఎక్కడికి సార్? సార్ పద. సార్ ఏంటి సార్? సార్ హలో సార్ లోపలికి వెళ్ళు. సార్ 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 ఏంటి సార్ ఇది? నన్నెందుకు అరెస్ట్ చేస్తున్నారు? సార్ మీరు ఎంక్వైరీ అని తీసుకొచ్చి నన్ను తీసుకొచ్చి సెల్లో పెట్టారేంటి? ఇక్కడ మేము అడిగే క్వశ్చన్లకి నువ్వు సమాధానాలు చెప్పాలి, కానీ నువ్వు మమ్మల్ని క్వశ్చన్స్ చేయకూడదు. సార్ ఇది అన్యాయం సార్, మీరు చాలా తప్పు చేస్తున్నారు సార్. అరవకో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.